హలో గాయ్స్, బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా మనం 2024 మోడల్ బండి తీసుకొచ్చామండి. చూడడానికి అయితే ఇది 2025 టీఆర్ నెంబర్ మీద ఉంది, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు అన్నారు. మనతో అయితే వెంకటన్న గారు ఉన్నారు. హలో అన్న. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు ద మాస్టర్ మోటార్స్ అన్న. 2024 మోడల్ బండి, కానీ ఇంకా టీఆర్ఏ అంటున్నారు, 5,000 తిరిగింది అంటున్నారు. మీ దగ్గర ఫైనాన్స్ కూడా ఉంది అంటున్నారు. 30-40 వేలు కడితే బండి కూడా ఇస్తా అంటున్నారు. నిజమేనా? చెక్ చేసుకోవచ్చా? అవునండి, చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర యాక్టివా వెహికల్స్కి 20,000 డౌన్ పేమెంట్ కడితే వస్తుంది. ప్లస్ మనకు పెద్ద వెహికల్స్కి ఏంటంటే 40,000 to 48,000 డౌన్ పేమెంట్ వస్తుంది. ఓకే. మీకు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళకే వస్తుందండి, తెలంగాణలో. మళ్ళీ మనకి ఏంటంటే సార్, ఇది MT-15 24 మోడల్. ఇదైతే వచ్చేసి ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేరు మీదనే మనము టీఆర్ జనరేట్ చేయొచ్చు. ఓకే. ఏంటంటే ఫస్ట్ వెహికల్ కింద అయిపోతుంది. అలాంటి వెహికల్ తెచ్చినా ఓన్లీ 5,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది నేను చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చు. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి. ఏమైనా చెక్ ఇంజన్ వారంటీ ఇస్తావా నన్ను? ఇంజన్ వారంటీ ఎందుకు ఇస్తారు? ఇంజన్ వారంటీ పాత వెహికల్స్ ఉంటాయి కాబట్టి షోరూమ్ వల్ల వారంటీ ఇస్తారు. ఏది డీలర్ వాళ్ళు. అవును. నా దగ్గర ఏంటంటే షోరూమ్ నుంచే వారంటీ ఉంటుంది. నేను ఇచ్చే అవసరం లేదు. డైరెక్ట్ షోరూమ్ వాళ్ళు వారంటీ ఇస్తారంట. డైరెక్ట్ షోరూమ్ నుంచి మనకి 3 years or 40,000 kilometers వారంటీ ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు, కొంచెం గైడ్ చేస్తే తెలుస్తుంది. మన దగ్గర ఏంటంటే నేను ఇచ్చే కస్టమర్స్ కి ప్రతిదీ అదే చెప్తా. షోరూమ్ లో వారంటీ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? అందుకే ఏంటంటే షోరూమ్కి వెళ్తే వారంటీ క్లైమ్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చెప్పాను, కానీ ఇంత కొత్త మ్యాటర్ అయితే నాకు కూడా తెలియదు. నిజంగా కూడా అన్నే చెప్తున్నాడు, ఇలా ఎవ్వరు కూడా చెప్పలేదు. కంటిన్యూ ఏం కాదు. సో కంటిన్యూ అన్నే చెప్తున్నాడు డైరెక్ట్. ఏంటి అంటే షోరూమ్ వాళ్ళే వారంటీ ఇస్తారు, నా బైక్స్కి షోరూమ్ వాళ్ళు వారంటీ ఇస్తా అని చెప్తున్నారు. సో ఇలా ఏ షాప్ ఓనర్ ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు అన్న. దీని రేట్ ఎంత చెప్తున్నారు? నేను ఏంటంటే ఇది కస్టమర్ కి చెప్పేసి 170 చెప్తున్నా. అన్న ద్వారా వస్తే 160కే క్లోజ్ చేసేసి 10,000 డిస్కౌంట్ ఇస్తారు. 10,000 డిస్కౌంట్ ఇస్తా. విత్ ఆయన పేరు మీద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద టీఆర్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఓనర్ కింద అవుతారు. ఫస్ట్ ఓనర్ కిందనే అవుతారు. జనరల్ గా సెకండ్ హ్యాండ్ లో బండి కొంటే సెకండ్ ఓనర్ అంటారు. బట్ మన దగ్గర బండి కొన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ టీఆర్ఏ కూడా వాళ్ళ మీద జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళే ఫస్ట్ ఓనర్ అవుతారు. అలాగే మీకు ఇక్కడ డ్యూక్ బండి ఉంది అన్న, డ్యూక్ బండి గురించి చెప్పండి. డ్యూక్ ఇది వచ్చేసి 24 మోడల్ అండి. ఓకే. ఇది వచ్చేసి ఓన్లీ 4,600 వెహికల్స్ 6,000 తిరిగిందండి. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 175 చెప్తున్నా. మన ద్వారా అన్న ద్వారా వస్తే 10,000 165కి క్లోజ్ చేసేస్తారు. 1,65,000 ఇస్తారు. అవును, విత్ నేమ్ ట్రాన్స్ఫర్. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అందులో. అవును, ఇంక్లూడింగ్. అన్న ఇప్పుడు నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అసలు? నేమ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే కొందరు ఏంటంటే ఎక్స్ట్రా చార్జెస్ 3,000 3,500 తీసుకుంటారు. ఓకే. అది నేను తీసుకోకుండా ఇంక్లూడింగ్ దాంట్లోనే ప్రైస్ లోనే నేనే చేసి ఇస్తాను వాళ్ళ పేరు. ఖాళీ వచ్చి వాళ్ళు వచ్చి ఫోటో దిగి వెళ్తే చాలు. అంతే. ఏ ఆర్టీ ఆఫీస్ చెప్తే ఆర్టీ ఆఫీస్కి వచ్చి దిగాలి. ఓకే. నెక్స్ట్ వెహికల్ చెప్పండి. ఇది వచ్చేసి NS 160 అండి, రెండు. ఓకే. NS 160 వచ్చేసి దీని 24 మోడల్. ఇది వచ్చేసి 1,28,000 చెప్తున్నా. 1,15,000కి ఇచ్చేస్తాను. 1,15,000. ఏ మోడల్ అన్న? 24 మోడల్. 24 మోడల్. సీల్ బండి ఎంత ఉంది అన్న? ఇది 1,68,000 ఉంది. 1,68,000 ఉంది. బట్ మనం 1,15,000 లో 1 year యూజ్డ్ వెహికల్. అవునండి, ఇచ్చేస్తాను. 10,000 తిరిగిన వెహికల్స్. మన వీడియో చూసిన వాళ్ళకైతే 10,000 డిస్కౌంట్ చెప్తున్నాం. అవునండి. ఇది వచ్చేసి 24 మోడల్ అండి. ఇది వచ్చేసి ప్రైస్ పల్సర్ 125. ఇది వచ్చేసి ప్రైస్ 95 చెప్తున్నా. 85కి క్లోజ్ చేసేసి 85,000కి. 24 మోడల్. ఎస్ అండి. సో సూపర్. అయితే ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి మన దగ్గర. అలాగే నాకు స్కూటీ రిలేటెడ్లో యాక్టివా కానీ, బర్క్మ్యాన్ కానీ, డియో కానీ 2024 25 మోడల్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మన దగ్గర పల్సర్ 125 25 మోడల్. 25 మోడల్ ఓన్లీ 7,000 తిరిగింది. ఇది వచ్చేసి ప్రైస్ 98 చెప్తున్నాను. 92కి ఇచ్చేస్తాను. 92కి ఫైనల్గా ఇచ్చేస్తాను. 25 మోడల్. ఓకే. జస్ట్ 5-6 నెలలు తిరిగిన బండి అండి అన్న. సీల్ బండి 125cc చూసుకోవచ్చు. ఎలా అంటే సీల్ టైర్ లైక్ షోరూమ్ నుంచి వచ్చిన లాగానే ఉంటుంది. మీకు సీల్ టైర్లైనా వారంటీ కూడా ఇస్తా అని చెప్తున్నారు. అలాగే ఆర్టీఆర్ అపాచీ. ఇది వచ్చేసి అపాచీ అండి, ఆర్టీఆర్ 160. ఓకే. ఇది వచ్చేసి ప్రైస్ 1,15,000 చెప్తున్నా. అన్న ద్వారా వచ్చే వాళ్ళకి 1,02,000కే ఇచ్చేస్తానండి. 1,02,000 13,000 వరకు డిస్కౌంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి 24 మోడల్ అన్న. 24 మోడల్ అండి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది యాక్టివాలో ఎవరైనా తీసుకుంటే ఫిక్స్డ్ రేట్. ఓకే. ఫైనల్ టు ఫైనల్ 73,000కే ఇచ్చేస్తానండి. సో 24 మోడల్ 73 మళ్ళీ నెగోషియబుల్ ఏమి ఉండదండి. డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. రిజిస్ట్రేషన్కి ఏమన్నా డబ్బులు తీసుకుంటావా? ఏం లేదన్న, విత్ ఇంక్లూడింగ్ చెప్పినా. మీకు స్టార్టింగ్ చెప్పినా, ఎండ్ ఆఫ్ ది డే కూడా అదే చెప్తున్నాను. సో 73,000కి అంటే 70,000 బండికి పడ్డట్టు 3,000 రిజిస్ట్రేషన్. 70,000కి ఇస్తున్నాను. 73,000కి. అదే అన్న. ఇప్పుడు జనరల్ గా 70,000 బండి 3,000 రిజిస్ట్రేషన్. సో కలిపి 73,000లో ఇస్తున్నాను. 24 మోడల్. ఓకే. నెక్స్ట్ వెహికల్ చెప్పు. ఇంకోటి వచ్చి ఇది కూడా మనకి 24 మోడల్ అండి. ఇది కూడా సేమ్ లైక్ 73,000కి ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మన దగ్గర డియో వెహికల్ 25 మోడల్ ఉందండి.
ఇది ఓన్లీ జస్ట్ 1500 కిలోమీటర్సే తిరిగింది 25 మోడల్. మీకు ఇది వచ్చేసి ప్రైస్ లాస్ట్ ఫైనల్ టు ఫైనల్ 75లో ఇచ్చేస్తానండి విత్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇది వచ్చేసి 150 పల్సర్ 150 అండి. ఇది వచ్చేసి సేమ్ మన 92కి ఫైనల్గా ఇచ్చేస్తానండి విత్ నేమ్ ట్రాన్స్ఫర్. పల్సర్ 150 92,000కి ఇచ్చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ రైడర్ ఉందండి 24 మోడల్ 9200 తిరిగింది. ఇది వచ్చేసి 85 చెప్తున్నాను, లాస్ట్ ఫైనల్ రేట్ 75కి ఇచ్చేస్తాను విత్ నేమ్ ట్రాన్స్ఫర్. అండ్ మన దగ్గర ఏంటంటే ఈసారి కొంచెం పెద్ద వెహికల్స్ తెచ్చినాను, చూస్తున్నారు కదా. R15 24 మోడల్స్ తెచ్చాను. బ్లూ కలర్ రేజింగ్ బ్లూ కలర్ వచ్చేసి 6000 తిరిగింది. ఇది వచ్చేసి 7300 తిరిగింది. ఇదేంటంటే అన్నవద్దవారు మన ప్రైస్ చెప్పేది 1,85,000. నేను స్టేట్ అవే ఫార్వర్డ్ నెగోషియబుల్ ఏం లేకుండా కస్టమర్ డైరెక్ట్ వస్తే 1,65,000కే ఇచ్చేస్తానండి విత్ ఇంక్లూడింగ్ నేమ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా అన్నీ సేమ్. ఇది కూడా పల్సర్ 125 అది వచ్చేసి 85,000కే ఇచ్చేస్తానండి. అండ్ లాస్ట్లో ఉన్నది యాక్టివా 125 అది 75,000కి ఇచ్చేస్తానండి. అండ్ అవి యాక్టివాలు కూడా సేమ్ 73లో విత్ నేమ్ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాను. లాస్ట్ వచ్చేసి SP 125 ఉంది, అది వచ్చేసి 75కి ఇచ్చేస్తానండి విత్ నేమ్ ట్రాన్స్ఫర్. అన్న మన అడ్రస్ ఒకసారి చెప్తారా? అసలు మన దగ్గర బండ్లు కొనొచ్చు, అమ్మొచ్చు, ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ అన్నారు, సో అలాగే బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉందని చెప్పారు. అవునండి. మన అడ్రస్ క్లియర్ అడ్రస్ చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి అండి బల్కంపేట్, హైదరాబాద్లో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్స్ 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. పెట్రోల్ బంక్ పక్కనే ఒక 10 మీటర్స్లోనే మన షోరూమ్ ఉంటుందండి. మీకు ఇంకా డౌట్ ఉంటే హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంత ఫేమస్ ఏది ఉండదు, అక్కడికి వచ్చి కాల్ చేసినా మా పర్సన్ వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడండి, మీకు గైడ్ చేయడం జరుగుతుంది. వీడియోలో నెంబర్కి ఒక కాల్ కానీ లేకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా మా క్యాటలాగ్ కూడా మీకు వచ్చేస్తుందండి. సో చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ ఏ రోజు బండి కొనొద్దు. ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలానాలు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. అన్న నాకు ఒక డౌట్, ఈ బండి మీద చలానా ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఓకే, ఇది ఎవరు కట్టాలి? మరి మేము కట్టుకోవాలా, మీరు కడతారా? నేను చెప్పిన ప్రైస్లోనే మీరు ఖాళీ వెహికల్ తీసుకొని వెళ్ళండి, మిగతాది ఏమున్నా నాదే రెస్పాన్సిబిలిటీ, నేనే చలానా కట్టేసి ఇచ్చేస్తాను. జనరల్ సర్వీసింగ్ అనేది మీరు వెళ్ళాక చేయించుకోవాలా, ఆల్రెడీ చేయించిస్తారా? నేను కొన్ని ఏంటంటే నా దగ్గరనే చేయించేస్తాను, కొందరు ఏంటంటే కొన్ని వెహికల్స్కి షోరూమ్ వెళ్తే షోరూంలో కూడా సర్వీసులు ఉంటాయి. ఓకే, అది నేను చేయించే అవసరం లేదు, ఎందుకంటే డబల్ అవుతుంది మీకు. మళ్ళీ నేను ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయిల్ చేంజ్ చేస్తారు. ఓకే, అది ఏదో షోరూమ్కి వెళ్తే మీకు వాళ్ళే సర్వీస్ చేయిస్తారు, ఒక 500 రూపీస్ పెట్టుకుంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఇస్తారు. కొన్ని దీంట్లో ఏంటంటే షోరూమ్ వారంటీ కూడా, షోరూమ్ సర్వీస్ కూడా ఇప్పటికీ స్టిల్ ఉన్నాయండి. మన షోరూమ్ టైమింగ్స్ చెప్పండి అన్న ఒకసారి. మనది వచ్చేసి మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తామండి, ఈవినింగ్ 8-8:30 కూడా అవ్వచ్చు. కొంచెం ఏంటంటే కాల్స్ వచ్చేసి నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ చేయకండి ప్లీజ్, దయచేసి. మార్నింగ్ 9-10 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు కాల్ చేయండి. కాల్స్ ఒకవేళ కాల్స్ మేము లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఎందుకంటే కొంచెం బిజీ ఉంటాం మేము, చూస్తుండండి మీరు అన్న. అలాగే సండే రోజు ఓపెన్ ఉంటుందా? సండే వచ్చేసి మార్నింగ్ 11 నుంచి 4 వరకు ఉంటానండి. సో హాఫ్ డే ఉంటుందండి, 11 నుంచి 4 వరకు. సో వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.